మనందరినీ చీల్చి చెండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అలా ఎవరుంటారా? ఉండేవారు. ఎవరు వ్యవసాయం చేయరు. మనందరికీ న్యాయం కావాలి. ఎవరు రూల్స్ ఫాలో అవరు. సినిమాలో చాలా అంటే చాలా చూపించారు. ఎక్సలెంట్ చూపించారు. ప్రతి ఒక్కరికి న్యాయం కావాలి. అంతేగాని అది ఎవరు హైలైట్స్ అంటే న్యాయమైన జస్టిస్ అన్న. మనందరికీ న్యాయం అవసరమే. మనందరికీ రూల్స్ కావాలంటారు. కానీ మనమే ఆ పొజిషన్కి వస్తే మనం పాటించాం. అందరికీ ఇంట్లో ఎంత క్లీన్ గా ఉంచుకుంటాం, సొసైటీ కూడా అంతే క్లీన్ గా ఉంచుకుంటేనే దేశం బాగుపడుతుంది. ఇల్లు అంత క్లీన్ గా ఉంటేనే సొసైటీ అంతే క్లీన్ గా ఉంటే దేశం అయితే బాగుంటుంది. మూవీ బాగుంది. మూవీ బాగుంది, చాలా బాగుంది. కమల్ యాక్టింగ్, ఇంకా సిద్ధార్థ్ ఆమె ఒపీనియన్ డిఫరెంట్. ఏంటంటే లాస్ట్ లో కొంచెం ఏంటంటే గో బ్యాక్ అన్నట్టు కొంచెం బాధ అనిపించింది అనమాట. ఆమె మంచి గురించి ఆలోచిస్తే థీమ్ అది మంచి గురించి ఆలోచిస్తే అందరూ రివర్స్ చేసుకొని అందరు కరప్షన్ అగైన్స్ పోతుంటే దానికి వాళ్ళు నెగిటివ్ ఆలోచించారు అనమాట. నెక్స్ట్ పార్ట్ లో ఇంకా ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో దాని గురించి వెయిటింగ్. శంకర్ గారు ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్ మెసేజ్ తో ఆబ్వియస్లీ ఆ మెసేజ్ అనేది మీకు కరెక్ట్ గా కన్వే అయిందా? కన్వే అయింది, పక్కా కన్వే అయింది. కరప్షన్ అనేది ఎందుకంటే దీంట్లో ఏం కొత్తగా మెసేజ్ ఎవరైనా ట్రై చేశారు ఆయన ఏంటంటే కరప్షన్ ఉండద్దు మూవీలో. టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే ప్రతి పాయింట్ లో కరప్షన్ అదొక ఓల్డ్ కాన్సెప్ట్. కానీ ఏంటంటే ఫ్యామిలీ గురించి కొంతమంది మన ఇంట్లోనే కరప్షన్ ఉంటే ఎలా ఉంటుంది, మన ఇంట్లోనే కరప్షన్ ఉంటే ఉండదు. ఉంటే అది ఏంటంటే కొంచెం మంది ఎఫెక్ట్ అయ్యారు. కానీ దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే ఇంకా మంచిది అనేసి అది నెక్స్ట్ పార్ట్ లో మనం ఇలాంటి వెయిట్ అండ్ వాచ్. మేడం బాగుంటుంది. సినిమా కూడా డిఫరెంట్ గా ఉంది. ఇచ్చి పడేసిలో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం సూపర్ ఉంది. నిజంగా శంకర్ నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. భారతీయులు ఎలా తీసినో కాకపోతే దానిగా తీసామనుకున్నా డిఫరెంట్ గా తీసిన సినిమా. ఒక డిఫరెంట్ గా ఉంది. అనుకుని మిస్టేక్ మాత్రం ఇచ్చి పడేసిలో ఎక్కడ కూడా సినిమా లేదు. లంచం కోసం ఉన్న సినిమా మాత్రం లాస్ట్ క్లైమాక్స్ ఒకటి ఫైట్ బాగుంది. కాకపోతే శంకర్ డైరెక్షన్ అంటే ఎక్కడ ఉందనుకోవడం సినిమా. నిజంగా శంకర్ అన్న సినిమా ఐ సినిమా ఫ్లాప్ అయింది. ఇది కూడా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇంకా బాగుంటుండే. కాకపోతే సినిమా భారతీయుడు కాబట్టి చెప్పుకోవాలి కాబట్టి మనం ప్రౌడ్ గా ఫీల్ కావాలి. ఐఎమ్ ఇండియన్. முன்னாடி இந்த முன்னாடி நான் படம் பார்த்துட்டேன். கேவலமான படம் நினைச்சேன் பாரதியுடு 2. ஸோ ஆஃப்டர் த இன்டர்வெல் படம் ரொம்ப தான் நல்லா இருக்கும். ஒரு தடவை பார்த்தம்போது మరబడి పాతంబోదు అంత ఇదిగా ఏం లేదు. ఒకసారి చూడొచ్చు. అండ్ బేసిక్గా థీమ్ ఏంది అని అంటే మన ఇంటిలో అవినీతిని అరికట్టాలి అని అంటే ఒక ఫ్యామిలీ ఏ విధంగా సఫర్ అవుతుంది అని ఇది భారతీయుడు చెప్పలేదు. భారతీయుడు 1లో కూడా చూపించలేదు, భారతీయుడులో చూపించడం జరిగింది. అండ్ భారతీయుడు ఏం చేశాడు అని అంటే ఒకవేళ మీ ఇంట్లో అవినీతి జరిగితే మీకు తట్టుకునే శక్తి ఉందా అనేటువంటిది ఈ పాయింట్ వివరించలేదు. ఈ పాయింట్ వివరించింటే కమ్ బ్యాక్ ఇండియన్ అని అనేవాళ్ళు కాదు, బాగా ఆలోచించేవాళ్ళు. సో అది అనకుండా ఆవేశంతో ఏం చేశారు అని అంటే అవినీతిని అరికట్టాలి అని చెప్పేసి కమ్ బ్యాక్ ఇండియన్ అంటారు. దాని తర్వాత ఫ్యామిలీ సఫర్ అయిన తర్వాత గో బ్యాక్ అనేటువంటిది మళ్ళీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే పార్ట్ 1లో ఎక్కడా కూడా కమల్ హాసన్ ఎమోషనల్గా ఇదే అయింది లేదు, ఎమోషనల్గా బాధపడింది లేదు. ఒక్కసారి కమ్ బ్యాక్ ఇండియన్ అనే పాటికి ఆయన ఒక ఉత్సాహంతో వచ్చేసాడు. దాని తర్వాత ఏ జనం అయితే ఆయనని రమ్మన్నారో అదే జనం చెప్పుతో కొడితే చెప్పుతో ఏం కొట్టలేదు, యాపిల్స్ కూడా వేశారు. మన రాఘవేంద్రరావు బొడ్డు మీద వేశారు యాపిల్స్. ఈయన ఏం చేశారంటే డైరెక్ట్ జనాల మీద తీసుకొచ్చి వేశారు శంకర్ గారు. ఇదొక విచిత్రమైన సంఘటన. సో హఠాత్ పరిణామం. మళ్ళీ గో బ్యాక్ అనేసరికి అక్కడ ఒక ఫీలింగ్, ఒక హార్డ్ ఫీలింగ్ వస్తుంది. బట్ అది కొద్దిగా తగ్గింది. అండ్ ఇండో విషయం అంటే కమ్ బ్యాక్ ఇండియన్ అని అన్నప్పుడు ఒక ఫీల్ ఏదైతే ఉంటుందా, ఫీల్ భారతీయుడు అనే ఫీల్ అనేది మిస్ అయింది. ద ఫస్ట్ థింగ్ అది. అండ్ పార్ట్ 2లో ఏం చేశారు అని అంటే సేనాపతి అనేటువంటి క్యారెక్టర్ మీకు ఇంట్రడ్యూస్ చేశారా, దట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ పార్ట్ 2. అది సేనాపతి క్యారెక్టర్ పార్ట్ 2లో లేదండి, పార్ట్ 3లో ఉంది. ఇక్కడ ఒక తెలివిగా శంకర్ గారు ఒక పని చేయడం రొంబ యోచికరే శంకర్ పార్ట్ 3 ట్రైలర్ పార్ట్ 2కు అంటించి పెట్టారు. ఎందుకనంటే కస్టమరే కదా, కమల్ హాసన్ ప్రోడక్ట్ అన్నారు కాబట్టి యాజ్ అ కస్టమర్. సో ఆయన ఏమన్నారు అని అంటే దీన్ని అంటే డైలామాలో వదిలేశారు. సినిమా హిట్టా, బ్లాక్ బస్టరా, సూపరా అని చెప్పాలా, ఏం చెప్పాలో తల పట్టుకోవాలని చెప్పేసి పార్ట్ 3 ట్రైలర్ని
వదలడం జరిగింది. అండ్ ఇంకో విషయం, సేనాపతి క్యారెక్టర్ అందరు అన్నారు సేనాపతి ఇట్లా ఫైట్ చేశాడా ఇట్లా ఫైట్ చేశాడా, అవన్నీ కాదమ్మా. సో మీరు క్యారెక్టర్ వైజ్గా చూస్తున్నారు అనుకుంటే అప్పుడెప్పుడో పార్ట్ 1 తీసింటారు, మళ్ళీ పార్ట్ 2 తీసింటారు. సో దానికి ఎటువంటి సంబంధం లేదు. సేనాపతి క్యారెక్టర్ ఏదైతే ఉందో పార్ట్ 3లో ఉంది. పార్ట్ 3లో బ్రహ్మాండంగా ఉంటుంది సేనాపతి క్యారెక్టర్. అండ్ ఇంకో దాని తర్వాత వచ్చేసి వివేక్ సార్. అండ్ ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేక్ సార్ ఎనకు క్షమించండి నేను చెప్తున్నా, ఎనకు మన్నించారు. ఇంకా పడ కామెడీ నల్లదా ఇలా మీరు పైన ఉన్నా నాకు ప్రాబ్లం లేదు, మీ కామెడీ ఇందులో లేదు. అండ్ సిద్ధార్థ్ గారి ఎమోషన్, ఒక తల్లి చనిపోతే సిద్ధార్థ్ గారి ఎమోషన్ కూడా అక్కడ క్యారీ అవ్వలేదు. అండ్ సిద్ధార్థ్ కంబ్యాక్ ఇండియన్ అనే ఒక ఎమోషన్ అది లేదు. సో నాకు తెలిసి ఇది ఒక నెగిటివ్. అండ్ ఇందులో దాని తర్వాత వచ్చేసి మీకు అనిరుద్ధ్ మంచి పని చేశారు ఏఆర్ రెహమాన్ని తీసేయడం వల్ల. ఒకవేళ ఇన్కేస్ ఏఆర్ రెహమాన్ని పెట్టినట్లయితే మళ్ళీ కథ డామిట్ అడ్డం తిరిగేది, అడ్డం తిరిగిపోయేది. ఏఆర్ రెహమాన్ లేకపోవడమే మంచిదైంది. అనిరుద్ధ్ స్టైల్లో వేయడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే పార్ట్ 3కి మళ్ళీ అవినీతిని అవినీతిని ఎక్కడ చూపించారు అని అంటే అక్కడ తీసుకొని వెళ్ళిపోయారు. కరెక్ట్గా చూపించేది లేదు అని ఫీలింగ్. పార్ట్ 1 ల్యాగ్గానే ఉంది, డెఫినెట్లీ పార్ట్ 1 ల్యాగ్గానే ఉంది. పార్ట్ 2 ఏదైతే ఉందో కథకి కొంత వెయిటేజ్ ఇచ్చి, ఎందుకు వెయిటేజ్ ఇచ్చింది ఇంటర్వెల్ తర్వాత అని అంటే కమ్ బ్యాక్ ఇండియన్ అన్న తర్వాత గో బ్యాక్ అని అంటారు చూసారా, అక్కడ ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది. ఆ ఎమోషనే సినిమా కొద్దిగా ప్లస్ పాయింట్ అయింది. దిస్ ఇస్ ప్లస్ పాయింట్. అండ్ ఏఆర్ రెహమాన్ లేకపోవడం కూడా ప్లస్ పాయింట్. ఇంకా నెగిటివ్ రివ్యూస్ ఉంటారా, చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. అండ్ శంకర్ సార్, యూ షుడ్ హ్యావ్ టు గో బ్యాక్ ఫర్ పార్ట్ 3 అండ్ కమ్ బ్యాక్ విత్ పార్ట్ 4. ఇది ఈ అవినీతిని ఇంటి నుంచి నిర్మూలించాలి, ప్రతి అధికారం ప్రతి ఆఫీసుల్లో తీయాలి అని అంటే ఇట్ కాంట్ బి, అంటే ఎందుకు చేయలేము. కానీ ఇక్కడ మోడీ గారి నుంచి చెప్పాల్సిన విషయం వస్తుంది. మోడీ గారు ఒక పథకం తీసుకుని వచ్చారు యువకుల కోసము, దానివల్ల కొద్దిగా తగ్గించవచ్చు, ఇదైతే గ్యారంటీ. అది ఒకవేళ శంకర్ గారు అయితే పార్ట్ 4గా తీయచ్చు. ఒకవేళ ఫోకస్ చేస్తే బ్రహ్మాండ కథ వస్తుంది. దానికోసం కొంతమంది పార్టీలు అంటే సీఎం వేరే అపోజిషన్ వాళ్ళు కూడా ఆ పథకాన్ని తీసేయండి అన్నారు. బట్ నాట్ రైట్. ఈ మోడీ గారు ఇచ్చినట్టు పథకం కూడా మనం చూసుకున్నట్లయితే రాబోయే కాలంలో జపాన్ ఎదిగింది, చైనా ఒదిగింది, ఇజ్రాయిల్ పుడుతుంది, ఇవన్నీ కాకుండా ఉంటాయి అన్నమాట. ఆ ఒక పథకం ఉంది. ఆ పథకం ఏంది అనేటువంటి మీ కింద ప్రేక్షకుల కామెంట్ వదిలేసాను. ఓకేనా? రైట్. మేకప్ ఎలా ఉంది? ఒక్కరికే ఉంది మేకప్, పర్వాలేదు. మ్యాక్సిమం ఇంకొద్దిగా ఇచ్చేది ఉండే మేకప్ సెట్ కాలేదన్నారు. అవును, కొద్దిగా ఎందుకంటే ఒక సీన్లో 6 ప్యాక్స్ చూపించడం జరుగుతుంది. బేసిక్గా శరీరం 6 ప్యాక్స్ అనేటువంటిది అక్కడ కొద్దిగా బెడ్సి కొట్టింది, మిగతాది మటుకు ఓకే. కానీ ఆ సేనాపతి అనేటువంటి క్యారెక్టర్ని రివీల్ చేసే ముందు ఆ సేనాపతి ఆ ఏజ్లో ఎన్ని కేజెస్ ఉన్నాడు, అవునా, ఎన్ని కేజెస్ ఉన్నాడు, ఎంత బాడీ ఉంది, ఎంత మజిల్ ఉంది, అవి కొద్దిగా కొలతలు చూపించింటే మటుకు మళ్ళీ మనకు ఆ మేకప్తో పెద్దగా ఇబ్బంది లేకుండా పోయేది. ఫ్రీడమ్ ఫైటర్ ఏం కర్మ సార్. ఫిట్నెస్ కావచ్చు, అవన్నీ బాగా చూపించినారు. భారతీయుడు ఓల్డ్ మూవీలో ఉన్న మర్మకళ అనేది ఈ సినిమాలో కూడా ఎక్కువ కనబడుతుంది. మర్మకళ ఉంది, కాకపోతే దీంట్లో అడ్వాన్స్డ్ మర్మకళ అనమాట. అంటే మర్మకళ పాయింట్స్ కూడా చూపిస్తూ ఉంటారు, అదే కదా మనకు. కానీ అంత ఎంగేజ్ చేయలేదు అనమాట. మర్మకళను కూడా పెద్దగా అంతేమి ఎంగేజ్ చేయలేదు. ఓవరాల్ గా ఎన్ని పాయింట్స్ ఇస్తారు 5కి? ఇప్పుడు నేను పాయింట్స్ ఏమి ఇవ్వలేను, కానీ సినిమా చూడాలనుకుంటే సెకండ్ హాఫ్ లో ఒక 2 సీన్ల కోసము మెసేజెస్ ఇష్టపడే వాళ్ళు వచ్చి చూడొచ్చు. కానీ మనకు బోర్ అయితే కొడుతుంది. సో నా రికమెండేషన్ అయితే వచ్చి చూడొచ్చు, హ్యాపీ. పర్వాలేదు. 3లో ఏంటంటే కంప్లీట్లీ డిఫరెంట్ అమ్మ. 1కి 2కి 3లో ఏంటంటే 19th సెంచరీ 1806 ఆ టైంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా ఎట్లా చేస్తారు, అప్పుడు కమల్ హాసన్ గారు ఒక యువకుడిగా అట్లా చూపించినారనమాట. అంటే పాస్ట్ ని ప్రెజెంట్ ని కనెక్ట్ చేస్తా ట్రైలర్ కట్ రిలీజ్ చేస్తారు. సో 3 అయితే కొంచెం బెటర్ గా ఉండబోతా ఉందని నేను అనుకుంటాను. దీనికంటే మ్యూజిక్ డైరెక్టర్ 3లోనా నాకు కూడా ఇంకా తెలియదు. ఇప్పుడు అనిరుద్ధ్ గారు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఈ మూవీలో ఫెయిల్ అయినారు. బట్ ఎనీవే మనకు భారతీయుడు 1 ఏఆర్ రెహమాన్ శంకర్ ఆ కాంబో కాబట్టి 3లో కూడా ఏఆర్ రెహమాన్ తో కంటిన్యూ అయితే కొంచెం బెటర్ ఏమో. బట్ కానీ చాలా వరకు షూటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎవరితో కంటిన్యూ అవుతారో తెలియదు. ఆ సాంగ్స్ ఒక్క సాంగ్ బాగుంది అంతేనండి. మీరు చెప్పినది రైటే, కంబ్యాక్ ఇండియన్ సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ కావచ్చు, బీజియం కావచ్చు పెద్ద గేమ్ ఎక్కలేదు. ఇప్పుడు మోసాలు ఎక్కడ జరుగుతున్నాయి, హోటల్లో జరుగుతుంది, విద్యలో జరుగుతుంది, వైద్యంలో జరుగుతుంది, ప్రతి కాడ జరుగుతున్నది. మనం ఒక వీడియో తీసేసి అప్లోడ్ చేసే ప్రపంచానికి తెలిసిపోతుంది. అది సినిమా కంటెంట్. మన మీడియా మిత్రులు
కొంచెం మారితే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రపంచం బాగుపడుతుంది అనేది కంటెంట్ ఉంది. చాలా బ్రహ్మాండంగా మీసం వెళ్ళేసి తొడగొడి చెప్తున్నా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే షీటర్ కాదు, షూటర్ అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఓటు మన చేతిలో ఉంది భయ్యా. ముఖ్యమంత్రి కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, రాష్ట్రపతి అయినా, ప్రతి ఒక్కరు సీఎం అయినా, పిఎం అయినా మన ఓటర్ చేతిలో ఉన్నది. ఓటు ఏం చేస్తున్నాం అంటే మన ఓటర్ కమ్ముడు పోతున్నాం. ఓటర్ అంటే షీటర్ కాదు, షూటర్ అనేది మనం తెలియజేయాల్సిన అవసరం. మీడియా వాళ్ళు చూడాలి, మీడియా వాళ్ళకి అర్థమైతే అందరికి అర్థమవుతుంది. ఈ దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది. సినిమా స్టార్ట్ అయింది. ఈ సినిమా ఇండియాలో జరిగే కరప్షన్ అరికట్టడం గురించి సిద్ధార్థ వచ్చేసి మనకు యూట్యూబ్ సో అతనే కండక్ట్ ఎక్స్టెండ్ చేసి చాలా బాగుంది. భారతీయులలో ఉంది వాళ్ళకంటే ఎక్కువగానే మూడు క్యారెక్టర్లో చాలా బాగా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. మ్యూజియం వచ్చేసి చాలా బాగా ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్ అంటే సౌరా అనే సాంగ్ వచ్చేసి చాలా బాగుంది. యాక్షన్ క్లైమాక్స్లో అయితే సూపర్. ఇప్పుడు టెక్నికల్ వర్క్స్, కెమెరా వర్క్స్ ఏమి చూసారు కదా. సో శంకర్ గారు అంటే ఒక సాంగ్ కి ఎంత ఎఫెక్ట్ పెడతారో చూస్తారు. అంటే ఎక్కువ క్రౌడ్ పెడతారు, కొంచెం టెక్నికల్ గా క్రియేటివిటీగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సాంగ్ దీనిమారి పాటలో ఒక పాట ఉంటుంది, మీకు కొంచెం సింగ్ అవుతుంది అనమాట దీనిమారి సాంగ్. సో ఓవరాల్ గా సినిమా బాగుంది. కమల్ హాసన్ గారు ముసలుడు అయిపోయాడు కదా, సో ఆయన మాత్రం ఎంత ముసలుడు అయినా కూడా 6 ప్యాక్ చూపిస్తాడు ఒక ఫైట్ లో. అదైతే మాత్రం గోల్ చేశారు. సో ఓవరాల్ గా సినిమా బాగుంది. అంతే ఇంకేమైనా నేర్చుకోవచ్చు మన సినిమా నుంచి నేర్చుకోవచ్చు అంటే లంచాలు తీసుకునేది ప్రతి సినిమాలో చూస్తున్నాం కానీ సో ఎవడో ఆగట్లేదు. సో ఇందులో చిన్న విషయం ఏంటంటే ప్రతి ఫ్యామిలీలోనూ ఒక లంచగొండ ఉంటాడు. సో వాడిని వెతికి ఆ ఫ్యామిలీ నెంబర్ పట్టుకోమని చెప్పడం అనేది కొంచెం బాగుంది. సో దానికి తగ్గట్టుగా అంటే హోటల్స్లో ఫుడ్ క్వాలిటీ కానీ లేకపోతే డాబా హోటల్లో ఆపినప్పుడు ఆ లోపల ఏంటి ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది అది పెట్టినోడికి బస్సు ఆపిన డ్రైవర్కి కూడా శిక్ష పడాలనేది కొత్తగా చూపించాడు. ఒక డాక్టర్ యూట్యూబ్లో చూసి ఆపరేషన్ చేయడం ఏంటి అంటే దీనివల్ల ఆపరేషన్ ఎందుకు చేశాడంటే వాడు డబ్బు ఉంది రికమెండేషన్ ద్వారా వాడు డాక్టర్ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాడు. సో ఇవన్నీ చూస్తుంటే గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఇంత బంగారం కూడబెట్టుకుని ఆఖరికి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఒక కమ్మోట్లో వెళ్తున్నాడు. అసలు ఆయన నిజ జీవితం ఏంటి? ఆయన ఒక జేసీబీ డ్రైవర్. అలా ఇన్ని కొళ్ళగొట్టి ఇన్ని భూములు బద్దలు కొట్టి ఆ భూములు బద్దలు కొట్టడం వల్ల ఈ భూకంపాలు అవి వస్తున్నాయి. ఇవన్నీ కూడా భలే సేకరించాడు నిజంగా శంకర్ గారు. సో ఓవరాల్ గా సినిమా చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ఆ టెక్నికల్ వర్క్స్, కెమెరా వర్క్స్ ఇవన్నీ చూస్తే చాలా హైలైట్ అనమాట. ఈ ముసలోడు ఏంటి అమ్మాయి చూడలేకపోతున్నారు, క్యారెక్టర్ చూడలేకపోతున్నారు అనుకుంటే నాకు ఒక 20 నిమిషాలు అసలు కమల్ హాసన్ కనిపించేసాడు. ఒక 20 నిమిషాలు లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. సో మెట్రో ఫైట్ కానీ కొన్ని సీన్లు ముసలోడి 6 ప్యాక్ ఏంట్రా ఇవన్నీ అంటే ఆయన గొప్ప వీరుళ్ళు అనమాట. అంటే వాళ్ళ ఎక్సర్సైజ్లు కానీ ఆ కరాటే కానీ కులుపు కానీ ఇవన్నీ కూడా ఆచరించడం వల్ల సో కొంచెం గొప్పగా చూపించారు. సో ఓవరాల్ గా సిద్ధార్థ గారి గురించి చెప్పాలి అంటే కనుక బొమ్మరిల్లి సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఆ 7 సీన్లు ఉంటాయి కదా, నేను ముద్ద తింటుంటే ఆ ముద్ద కూడా దిగట్లేదని చెప్పేసి అవన్నీ కూడా మళ్ళీ సిద్ధార్థ గారు ఈ సీన్ తో గుర్తొచ్చింది అనమాట. నాకు బాగా నచ్చింది ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి దొరికిపోవడం వల్ల గాలి జనార్దన్ రెడ్డి అయ్యాడు. కానీ అలాంటి జనార్దన్ రెడ్డి చాలా మంది ఉన్నారు. సో అవన్నీ పట్టుకుంటే ఇప్పుడు మీరు లంచం తీసుకుంటున్నారు, నేను లంచం తీసుకుంటున్నాను. సో ఈ సిబిఐ ఆఫీసులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ముందు వాళ్ళ మీద నిఘా పెడితే మన దాకా రారు, మనం తీసుకోము ఎవరు. సో అది మనం గుర్తుంచుకోవాలి. డిఫరెంట్ స్టోరీ, different taking.
శంకర్ గారి స్టోరీ టెల్లింగ్ అండ్ టేకింగ్ ఏమాత్రం తగ్గలేదు. చాలా గ్రాండర్ ఉంది అండ్ చాలా బాగుంది. యూనో ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఎవ్రీవన్ విల్ గెట్ ఇన్స్పైర్డ్. ద ఎమోషనల్ కనెక్ట్ విల్ గెట్ ఫ్రమ్ ద మూవీ ఈస్ ఆసమ్. అండ్ చాలా స్లోగా ఉందండి. స్లోగా లేదు. వై స్లో ఎందుకు చేశారు అంటే ఏదో 2 parts తీయాలి అని స్లో చేయలేదు. యాజ్ మూవీ బఫ్ ఐ అండర్స్టాండ్ వై ద మూవీ స్లో. బికాస్ ఎప్పుడు మంచి చేస్తాం మంచి చేయండి అని చెప్తే ఎవరైనా ఆ మంచి చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చూపించారు ఈ సినిమాలో. దట్స్ ద హైలైట్, లైక్ యూనిక్ పాయింట్ దట్ శంకర్ హ్యాస్ టచ్ ఇన్ ది స్టోరీ. బికాస్ మంచి ప్రతి మూవీలో ఎండ్లో మంచి చేయండి మంచి చేస్తే ఇట్లా ఉంటుంది అని చెప్పి వదిలేయటమే, కానీ నిజంగా ప్రతి ఇంట్లో మంచి చేస్తే ఏం జరుగుతుందో ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చూపించారు. ఆ ఎమోషనల్ కనెక్ట్ ప్రతి ఒక్కరికి అది కనెక్ట్ అవ్వాలి అంటే కొంచెం ఆ పార్ట్స్ అని కొంచెం డీటెయిల్గానే తీయాలి. సో స్లో అని నాకు ఎక్కడ అనిపించలేదు. ఐ వాజ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ ఎవ్రీ క్యారెక్టర్. బాధపడిన ఎవ్రీ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యే అనిపించలేదు. సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ మనమందరం కామన్ పీపుల్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. హీస్ ఫస్ట్ మంచి చేద్దాం అనుకుంటాడు, చేస్తాడు, తర్వాత తన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాడు. మన క్యారెక్టర్ సిద్ధార్థ క్యారెక్టర్ అండ్ ఇండియన్ ఈజ్ అ హీరో క్యారెక్టర్ విచ్ వీ ఆల్వేస్ ఇమాజిన్. కానీ నిజంగా ఇండియన్ చెప్తే ఏమవుతుంది అనేది ముందు చూపించారు. ఇది 1 part లో చెప్పే సినిమా అయితే మటుకు కాదు. బికాస్ చాలా డీటెయిల్గా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు నిజంగా శంకర్ గారు స్టోరీ టెల్లింగ్ అసలు చాలా 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 బాగుంది. భారతీయుడు నేమ్ సేనాపతి. చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి. సో నాకు కూడా కమల్ హాసన్ సార్ అంటే చాలా ఇష్టం. చాలా నచ్చింది. యాజ్ ఏ ఆడియన్స్ గా మీకు ఎలా అనిపించింది సినిమా? మంచిగా ఉంది. ఇట్స్ 80% నాకు చాలా నచ్చింది. ఓకే, అంటే 80% నచ్చడానికి రీజన్స్ ఏంటి? సొసైటీకి ఒక మంచి మెసేజ్ అండ్ కమల్ హాసన్ సార్ యాక్టింగ్ 100%. ఇంకా అందరు మధ్యలో గెస్ట్ రోల్స్ వచ్చాయన్నమాట, అది చాలా నచ్చింది. మెసేజ్ ఏం కన్వే అయింది మీకు? కరప్షన్ ఉండకూడదు, అందరు మంచిగా ఉండాలి, గుడ్ హార్ట్ ఉండాలి, అంతే. సిద్ధార్థ్ గారి రోల్ ఎలా అనిపించింది సినిమా? సూపర్. అసలు ఆయన చాలా ఇప్పటికీ యంగానే అనిపిస్తా ఉంటారు. సేమ్ కమల్ హాసన్ సార్ కూడా. సో ఇండియన్ Part 3 అని చెప్పేసి రివీల్ చేశారు కదా క్లైమాక్స్ లో, అది ఎలా అనిపించింది? అది కూడా మంచిగా ఎక్స్పెక్ట్ చేశాను నేను Part 3 వస్తుందని చెప్పి. సో వెయిటింగ్ ఫర్ ఇట్, అంతే. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? 3.5. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందని సమాజం బాగా చూపించాడు. సో శంకర్ మార్క్ క్లియర్ కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎవరైనా లంచం ఇచ్చినావా బ్రో? లేదు, తీసుకోలేదు, ఇవ్వలేదు. నిజమే. భారతీయుడు 1 బాగుంది, 2 కూడా చాలా బాగుంది. సో మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. థియేటర్ గా చూడండి. సో చాలా మంది నెగిటివ్ గా చెప్తున్నారు, కానీ ఇందులో నెగిటివ్ ఏం లేదు. 3 గంటలు కూర్చోవచ్చా? ఈజీగా కూర్చోవచ్చు. బోర్ ఏం లేదు భయ్యా. అది చూసి ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. సో ఎక్కడ బోర్ లేదు, చాలా బాగుంది మూవీ. Part 1 అన్నప్పుడు పుట్టినాను చూసాను. Part 1 చాలా బాగుంది, Part 2 కూడా ఎక్సలెంట్ గా ఉంది. సో Part 1 చాలా బాగుంది, Part 2 కూడా సూపర్ ఉంది. హైలైట్స్ కమల్ హాసన్ 1 man షో అండ్ సిద్ధార్థ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తప్పు చేస్తే తప్పు కాదు, బయట చేస్తే తప్పు అన్నమాట. అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కమల్ హాసన్ ఎందుకంటే నాకు అది కావాలి. అవును బ్రో, చెప్పేది ఎందుకన్నారు? సినిమా ఇట్టు నేను ఒప్పుకుంటా. సినిమా తీయటం మాటలు కాదు, ప్రతి డైరెక్టర్ ప్రతి క్షణం ఆలోచించారు. సినిమా ఇట్టు, కానీ ఆ సీన్ వల్ల కమల్ హాసన్ అందరు కొట్టడానికి వస్తారు. ఫస్ట్ నాకు చెప్పే ఛాన్స్ ఇస్తా, నువ్వే మాట్లాడతావు. ఇప్పుడు మనిషి మెంటాలిటీ. ఇప్పుడు సిద్ధార్థ్ ఏం చేస్తాడు?
అది లోకం మెంటాలిటీ. అది లోకం మెంటాలిటీ. నేను చెప్పింది విన్నావా? చెప్పు. కానీ తన దగ్గరికి వాళ్ళ ఇంట్లో జరిగేసరికి వాళ్ళ నాన్న పట్టిస్తాడు కరప్షన్ కేసులో. కానీ అప్పుడు ఒకసారి మారిపోతాడు. అయ్యో మా నాన్న చనిపోయిందని మారిపోయినప్పుడు తప్పు కాదు, లోకం మెంటాలిటీ. చెప్పేటప్పుడు అప్పుడు అంత అనిపించదు అనమాట. అది గుర్రం ఉంటుంది కానీ అది కొద్దిగా సెట్ కావాలంట. కొద్దిగా ఫైట్ సీన్స్ గా ల్యాగ్ ఒక్కటి ల్యాగ్ అనిపించింది. ఈ సాంగ్స్ కూడా అనవసరంగా అనిపించింది. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు కానీ ఉండింటే కొద్దిగా మంచిగా ఇచ్చేవారు. ఏమంత కొద్దిగా అంత ఏం లేదు. పార్ట్ 1 to పోలిస్తే అయితే సాంగ్స్ అయితే అంతగా అనిపించలేదు. బట్ కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే బాగానే కనెక్ట్ అయినాయి. కొద్దిగా ఉన్నాయి. బట్ జనాలు ఇలాంటివి మారితే బాగుంటుంది. బట్ పాత్ర అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే నేనైతే పెట్టుకోలేదు. ఎందుకంటే నార్మల్ ఇప్పుడు జరిగే దాని గురించే తీస్తారు, దాని గురించి ఉంటుంది. కాకపోతే లాగీగా ఉంటుందేమో 3 hours అని అనుకోండా. కాకపోతే లాగీగానే Very nice movie and good message oriented. Movie highlights and Message is very good and we should learn. So what about Siddharth and Kamala? Very good. What about visuals, camera visuals? Very good. Very nice. Visual treat. 28 ఏళ్ల క్రితం భారతీయుడు వచ్చింది. అప్పుడు కొంచెం మాట్లాడారు. ఇంకా ఇప్పుడు పెరిగింది కానీ తగ్గలేదు. కానీ సినిమాల వల్ల పెరగలేదంటే we should learn. మనం నేర్చుకుంటాం. సో అది ఇంకా మెసేజ్ వచ్చిందంటే మన సైడ్ ప్రాబ్లం. ఈ సినిమా చూసి తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా? మనం చేంజ్ అవ్వాలి. ఫస్ట్ చేంజ్ కమ్ ఫ్రమ్ us. సో మూవీ ఫస్ట్ తీసుకుంటే మీకు అది బాగా ఇది బాగా ఇక్కడ సాంగ్స్ లేవు. మెసేజ్ మాత్రమే ఉంది. చాలా నీట్ గా విజువల్ ట్రీట్ మూవీ అండ్ కమల్ హాసన్ యాక్టింగ్ ఇస్ టూ గుడ్ అండ్ ఐ లైక్ కమల్ హాసన్ గారికి ఎక్కువ స్కోప్ ఉందా సిద్ధార్థ్ గారికి? అస్సలు బాగాలేదన్నా. అందరూ బాగుందన్నారు అన్న. ఒక్కటే మాట చెప్పుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ లో బెట్టింగ్ జరుగుతుంది, ఫ్రాడ్. భారతీయుడు 2 సినిమా పెట్టారు రాడ్డు. అస్సలే బాగాలేదన్న సినిమా. నేను నచ్చలేదు అన్న. నచ్చలే కదన్నా, ప్రతి ఒక్కరికి నచ్చలేదన్న సినిమా. అందరూ బాగుందన్నారు, ఒక్కడే బాగాలేదన్నావు. నా సినిమా అట్టర్ ఫ్లాప్ అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగ్ లోనే పోతుంది, మొత్తం స్లోగా పోతుంది. సెకండ్ హాఫ్ లో నీకు 10 నిమిషాలు మంచిగా అనిపిస్తుంది సినిమా. దానికంటే ఏం లేదు సినిమా మొత్తంలో. అసలు సినిమాలో ఏం లేదన్నా, లేదే లేదు సినిమాలో అసలు ఏం లేదు. ఎందు ఆ వేస్ట్ అన్న, అసలు కాదన్నా. ఇంత పెద్ద రాడు ఇట్లా కట్టుకొని పొడిచిండు శంకరు. సినిమాలో ఏం లేదన్నా అన్న. కామెడీ రోల్ లేదు, బొచ్చులో రోల్ లేదు, ఏ రోల్ లేదు సినిమాలో. సినిమా అసలు లేనే లేదు. అరే షార్ట్ ఫిల్మ్ అన్నా బాగుంటుంది దీనికంటే. సినిమా బాగాలేదు. ఒరిజినల్ కమల్ హాసన్ చూడు, దాన్ని డిసప్పాయింట్ అవుతారని చెప్పేసి క్లైమాక్స్ లో ఒక బిట్టు చూపిస్తారు. ఒరిజినల్ కమల్ హాసన్ అది ఇండిపెండెన్స్ డే అప్పుడు ఎట్లా ఉంటుంది అన్నట్టు అదొక అది అంటే అది లంచం గురించి ఉంటుంది. మేబీ అది ఇండిపెండెన్స్ గురించి ఉంటుంది. అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓవరాల్గా అయితే అసలు వన్ టైం మ్యాచ్ కూడా కాదు. వెరీ వెరీ డిసప్పాయింటెడ్. అంటే భారతీయుడు చూసి భారతీయుడు చూడకుండా వచ్చే వాళ్ళకి మేబీ ఒకసారి చూడొచ్చు, చూసిన వాళ్ళకైతే ఒకసారి కూడా చూడాల్సిన అవసరం లేదు. శంకర్ మార్కెట్ వస్తారు. కనీసం ఒక గ్రాండియర్ సాంగ్ అన్నది ఇచ్చారు శంకర్. ఆ సాంగ్ అన్న పెట్టలేదు దీంట్లో చూడడానికి.